విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు. హలో గాయ్స్, వెల్కమ్ టు విజయ్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం అడ్వకేట్ ప్రొఫెషన్ గురించి ఒకసారి చూద్దాం. లా ప్రొఫెషన్లో మనం ఒక మనిషిని రకరకాల పేర్లతో పిలుస్తాం. అడ్వకేట్ అని, వకీల్ అని, ప్లీడర్ అని, ప్రాసిక్యూటర్ అని, లాయర్ అని, బారిస్టర్, సొలిసిటర్, అటార్నీ, ఈ విధంగా రకరకాల పేర్లతో ఒక వ్యక్తిని అనేది పిలవడం జరుగుతుంది. అలా ఇక్కడ అడ్వకేట్ అంటే ఏంటి, వకీల్ అంటే ఏంటి, మిగతా విషయాలు కూడా మనం ఒకసారి ఈ వీడియో ద్వారా మనం క్లారిటీ తీసుకుందాం. ఓకే, ఏషియన్ పీరియడ్లోకి వెళ్ళాం అనుకోండి, ప్రతి మనుషులు గ్రూపులుగా నివసించేవాళ్ళు. వాళ్ళకి ఏమైనా డిస్ప్యూట్ వస్తే ఆ గ్రూప్ యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో అతను రిజాల్వ్ చేసేవాళ్ళు ఆ డిస్ప్యూట్ని. తర్వాత ఎవల్యూషన్ అయిన తర్వాత ఏదైనా ఒక డిస్ప్యూట్ ఒక పర్సన్స్కి వస్తే తన రిప్రజెంటేటివ్గా ఒక మనిషిని పెట్టుకునేవాడు. అతన్ని ఒక రిప్రజెంటేటివ్ లాగా పిలుచుకునేవాళ్ళు. అది రాను ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక సిచ్యువేషన్ బట్టి కూడా ఆ రిప్రజెంటేటివ్ని వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. మనం పూర్వం రాజుల కాలంలోనే ఈ లీగల్ రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు మనకు కూడా ఎవాల్యూట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మొఘల్ పరిపాలన వచ్చిందో అప్పుడు కొంచెం లీగల్ రిప్రజెంటేటివ్కి నిర్దిష్టమైన ఒక పేరు నిర్ణయించడం జరిగింది. అది వకీల్ అని ఎక్కడైతే మొఘల్ చక్రవర్తులు పాలించారో వాళ్ళ హయాంలో వకీల్ అని పిలిచేవారు లీగల్ రిప్రజెంటేటివ్ని. మన ఇండియాలో అలా పిలిచేవాళ్ళు. అదే ఫారిన్ కంట్రీలో, లండన్ వాటిలో బారిస్టర్ అని, లాయర్స్ అని, అడ్వకేట్స్ అని వివిధ పేర్లతో పిలిచేవాళ్ళు. ఇలా రకరకాల పేర్లతో ఒక లీగల్ రిప్రజెంటేటివ్ని మనం పిలిచేవాళ్ళు. అందులో మనకి అడ్వకేట్ అంటే ఏంటి, లాయర్ అంటే ఏంటి, బారిస్టర్ అంటే ఏంటి, సొలిసిటర్ అంటే ఏంటి, అటార్నీ అంటే ఏంటి, ఒకసారి మనం చూద్దాం. ముందుగా లాయర్ అంటే ఏంటి? ఏ జనరల్ టర్మ్ ఫర్ ఎనీవన్ ట్రైన్డ్ ఇన్ లా. దే క్యాన్ గివ్ అడ్వైస్ అండ్ మే ఆర్ మే నాట్ అపీర్ ఇన్ కోర్ట్. ఇక్కడ లాయర్ అంటే ఏం చెప్తున్నాడు? ఏదైనా ఒక పర్సను లాలో శిక్షణ తీసుకున్నాడు అనుకోండి, అతన్ని లాయర్ అనొచ్చు. అతను అడ్వైజ్ ఇస్తాడు, మరియు అతను కోర్టులో అపీర్ అవ్వచ్చు లేదా అపీర్ కాకపోవచ్చు. ఒకవేళ అపీర్ అయితే కనుక అతన్ని అడ్వకేట్ అని పిలుస్తారు. చూడండి ఒకసారి, ఇక్కడ అడ్వకేట్ అంటే డెఫినేషన్ చూడండి. ఏ లాయర్ కెన్ స్టాండ్ ఇన్ కోర్ట్ అండ్ డిఫెండ్ ఆర్ రిప్రజెంట్ ద క్లయింట్స్. ఆల్ అడ్వకేట్స్ ఆర్ లాయర్స్, బట్ నాట్ ఆల్ లాయర్స్ ఆర్ అడ్వకేట్స్. ఇక్కడ అడ్వకేట్ అంటే ఏం చెప్తున్నాడు? లాయర్ అనే అతను కోర్టులో నిలబడి తన క్లయింట్స్ని రిప్రజెంట్ చేస్తాడు. అదేవిధంగా ఆపోజిట్లో డిఫెండ్ కూడా చేస్తాడు. ఎవరైతే అలా చేసే వ్యక్తిని అడ్వకేట్ అని పిలుస్తారు. అడ్వకేట్స్ అందరూ లాయర్స్, కానీ లాయర్స్ అందరూ అడ్వకేట్లు కాదు. ఇది అడ్వకేట్ అంటే డిఫరెన్స్. అండ్ బారిస్టర్ అంటే ఏషియన్ పీరియడ్లో లండన్లో వాటిల్లో ఎవరైతే లా కోర్సు ఫినిష్ చేసి మన ఇండియాకి వస్తారో అక్కడ బారిస్టర్ చదివారు, బారిస్టర్ పట్టా పొందారు అని ఒక టర్మ్ ఉండేది. అలా అక్కడ బారిస్టర్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? దిస్ టైటిల్ ఈజ్ నాట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇండియాలో ఉపయోగించేది కాదు. కానీ అడ్వకేట్ ఈజ్ ప్రిఫర్డ్ టర్మ్ ఫర్ దోస్ హూ రిప్రజెంట్ ద క్లయింట్ ఇన్ కోర్ట్. క్లయింట్ తరపున ఎవరైతే వాదిస్తారో అతన్ని అడ్వకేట్గా పిలుస్తారనమాట. ఈ బారిస్టర్ అనేది మనకి ఇండియాలో కామన్గా యూజ్ చేయరు. నెక్స్ట్ అటార్నీ. ఇన్ ఇండియా దిస్ టర్మ్ నాట్ యూజ్ లైక్ ఇన్ యుఎస్. మన యుఎస్లో ఎలా అయితే ఉపయోగిస్తారో అలా ఉపయోగించరు మన ఇండియాలో. ఇఫ్ యూజ్డ్, ఒకవేళ ఉపయోగించారనుకోండి, ఈజ్ టిపికలీ ఇన్ అన్ ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్. ఒకవేళ ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ అంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడాలనుకోండి, అప్పుడు ఈ టర్మ్ అనేది యూజ్ చేస్తారు, అటార్నీ అని. ఇప్పుడు డిప్లొమాటిక్స్ వీళ్ళు ఉన్నారు కదా, అలాగే అటార్నీ కూడా ఉంటారు. ఫారిన్ కంట్రీస్ పీపుల్ ఎవరైతే మనకి మైగ్రేట్ అవ్వడం అలాంటివి ఉంటారు కదా, వాళ్ళు రిప్రజెంటేటివ్గా ఒక మనిషిని పెట్టుకుంటారు. అప్పుడు రిప్రజెంటేటివ్గా పెట్టినప్పుడు వాటి డిస్ప్యూట్స్ వస్తాయి కదా ఇమిగ్రేషన్స్ వాటిలో, అప్పుడు ఆ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు రిజాల్వ్ చేసుకోవడానికి ఒక లీగల్ రిప్రజెంటేటివ్ని మనం అలాట్ చేసుకుంటాం ఇంటర్నేషనల్ పరంగా. అప్పుడు ఆ రిప్రజెంటేటివ్ని ఏమంటారు? అటార్నీ అని పిలుస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ సొలిసిటర్. ఈ సొలిసిటర్ కూడా మనకి చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ రిఫర్ టు లాయర్ హూ ట్రెడిషనల్లీ డీల్స్ విత్ పేపర్ వర్క్, డాక్యుమెంట్స్ అండ్ ఆఫరింగ్ అడ్వైజ్. However, this distinction is బికమింగ్ లెస్ కామన్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏం చెప్తున్నాడు సొలిసిటర్ అంటే, ఇతన్ని ట్రెడిషనల్గా
పేపర్ వర్క్ చేస్తాడు. ఇతను పేపర్ వర్క్ చేస్తాడు. డాక్యుమెంట్లు తయారు చేస్తాడు. అండ్ అడ్వైస్ కూడా ఇస్తాడు. ఈ యొక్క డిఫరెన్స్ అనేది కామన్. ఈ మిగతా అడ్వకేట్స్ కానీ, లాయర్స్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఈ సొలిసిటర్ చేసే పనులు అడ్వకేట్‌కి కామన్‌గా ఉంటాయన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం అడ్వకేట్ అంటే ఏంటి చూసాం. లాయర్ అంటే ఏంటి చూసాం. తర్వాత అటార్నీ అంటే ఏంటి చూసాం. బారిస్టర్ అంటే ఏంటి చూసాం. సొలిసిటర్ అంటే ఏంటి చూసాం. ఈ వకీల్ అంటే మనం చెప్పాను కదా ఫస్ట్. మొఘల్ సామ్రాజ్యం ఏర్పడినప్పుడు లీగల్ రిప్రజెంటేటివ్ ఉండేవాళ్ళు. ఈ లీగల్ రిప్రజెంటేటివ్‌ని వకీల్ అని పిలిచేవాళ్ళు. అండ్ ప్లీడర్. ప్లీడర్ అంటే ఏంటి? ప్లీడర్ కూడా కోర్ట్‌ని ప్లీడ్ చేస్తా ఉంటారు. మనం చూడొచ్చు కొన్ని సివిల్ కేస్‌లో ఎవరైతే క్లయింట్ తరపున వాదిస్తారో అతను ప్లీడర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రాసిక్యూటర్. ప్రాసిక్యూటర్ అంటే ఇప్పుడేంటి? ఎవరైతే క్రిమినల్ కేసులో వాదిస్తారో వాళ్ళని ప్రాసిక్యూటర్ అని అంటారు. Okay guys, please subscribe my channel and share and like this video. Thank you for watching. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.